హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమెరికాలో ఉన్న అత్యంత రహస్యమైన మరియు మిస్టీరియస్ ప్రదేశమైన ఏరియా 51 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రదేశం గురించి చాలా కథలు, సిద్ధాంతాలు మరియు అంతరిక్ష రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రదేశం యొక్క పూర్తి చరిత్ర, ఇక్కడ జరిగిన ఈవెంట్స్ మరియు ఏలియన్స్కు సంబంధించిన రహస్యాలను తెలుసుకుందాం. వీడియో చివరిలో మీరు షాక్ అవ్వచ్చు, కాబట్టి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడే మీరు ఈ ఛానల్ని విజిట్ చేసినట్లు అయితే మనం ఈ ఛానల్లో సోషల్ ఇష్యూస్, హిస్టరీ, మైథాలజీ, పర్సనల్ డెవలప్మెంట్, ట్రెండింగ్ టాపిక్స్ మీద డీటెయిల్గా మాట్లాడుకుంటాం. వెల్కమ్ టు ద మెటా మైక్. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదా? ఇలాంటి మరిన్ని విషయాలను అందరికన్నా ముందుగా తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అసలు ఏంటి ఏరియా 51? ఏరియా 51 అనేది యుఎస్ఏలో నెవాడా ఎడారిలో ఉన్న ఒక రిమోట్ మిలిటరీ బేస్. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం గురించి చాలా రహస్యాలు ఉన్నాయి మరియు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ సరిగ్గా తెలియదు. యుఎస్ఏ ప్రభుత్వం ఈ ప్రదేశం గురించి చాలా కాలం పాటు ఏమీ బహిర్గతం చేయలేదు. ఇక్కడ పనిచేసే వ్యక్తులు కూడా తమ పని గురించి ఎవరితోనే మాట్లాడరు. ఇది చాలా హై సెక్యూరిటీ జోన్ మరియు ఇక్కడ అనధికారికంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేస్తారు. ఏరియా 51 యొక్క చరిత్రను చూసినట్లయితే ఇది 1950 నుండి ప్రారంభమైంది. ఇది గ్రూమ్ లేక్ అనే ప్రాంతంలో ఉంది. ఇది మొదటి కోల్డ్ వార్ సమయంలో యుఎస్ఏ ప్రభుత్వం ద్వారా స్థాపించబడింది. ఈ ప్రదేశం ప్రధానంగా రహస్యమైన మిలిటరీ ప్రయోగాలు మరియు విమానాల టెస్టింగ్ కోసం ఉపయోగించబడింది. ఉదాహరణకు U2 స్పై ప్లేన్, SR-71 బ్లాక్ బర్డ్ మరియు స్టెల్త్ ఫైటర్ జెట్ వంటి అత్యాధునిక విమానాలను ఇక్కడే డిజైన్ అండ్ టెస్ట్ చేయబడ్డాయి. లాక్హీడ్స్ U2 డిజైనర్ కెల్లీ జాన్సన్ మాట్లాడుతూ, మేము ఏరియా 51 పై ఎగిరాము. 30 సెకండ్లలోనే అది సరైన ప్రదేశమని అర్థమైంది. అది ఒక పొడిగా మారిపోయిన సరస్సు పక్కన ఉంది. 1955లో CIA ఈ ప్రదేశాన్ని రహస్య ప్రదేశంగా రహస్య ప్రయోగాల కోసం ఎంచుకుంది. ఈ ప్రదేశం ఎంత రహస్యంగా ఉందంటే యుఎస్ఏ ప్రభుత్వం 2013 వరకు ఈ ప్రదేశం యొక్క ఉనికిని అధికారికంగా గుర్తించలేదు. ఇది చాలా కాలం పాటు ప్రజలకు ఒక పజిల్గా ఉండేది. ఏరియా 51లో చాలామంది UFOలు మరియు ఏలియన్స్ను చూసినట్లు ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ సిద్ధాంతాలు ప్రధానంగా 1947లో జరిగిన రోజ్వెల్ ఘటన నుండి ప్రారంభమయ్యాయి. అసలు ఏంటి రోజ్వెల్ ఇన్సిడెంట్ అని చూస్తే 1947లో న్యూ మెక్సికోలోని కరోనా ప్రాంతంలో ఆకాశం నుంచి బెలూన్ లాంటి శకలాలు పడ్డాయి. దాని చరిత్రలో రోజ్వెల్ ఇన్సిడెంట్ అంటారు. అయితే ప్రజలు మాత్రం అది ఒక ఏలియన్స్ షిప్ క్రాష్గా భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత క్రాష్ చేసిన UFO మరియు ఏలియన్ శరీరాలను ఏరియా 51కు మిలిటరీ సిబ్బంది తీసుకువెళ్లారని చెబుతారు. అయితే 1990లో గ్లెన్ డెన్నిస్ అనే ఒక వెటరన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈయన US మిలిటరీలో మార్చురీ విభాగంలో పనిచేసేవాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం 1947లో ఒకరోజు మధ్యాహ్నం గ్లెన్కు మిలిటరీ బేస్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ మార్చురీ అధికారి చిన్న పరిమాణంలోని సీల్డ్ శవపేటికలు ఉన్నాయా అని అడిగారు. తరువాత మరొక కాల్లో ఎడారి ప్రాంతంలో కొంతకాలంగా ఉన్న శవాలను ఎలా సంరక్షించాలో వివరాలు అడిగారు. ఈ ప్రశ్నలు గ్లెన్కు చాలా అనుమానాస్పదంగా అనిపించాయి. ఆ రోజు సాయంత్రం గ్లెన్ బేస్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఓ నర్సును కలిశారు. ఆమె అతనికి విచిత్రమైన సంఘటనల గురించి చెప్పింది. అన్యగ్రహ జీవుల శరీరాలని పరిశీలించాలని అన్నారు. అవి మనుషుల కంటే చిన్నవిగా, విచిత్రమైన శరీర నిర్మాణంతో ఉన్నాయని వివరించింది. గ్లెన్ ఈ వివరాలను గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. దశాబ్దాల పాటు గ్లెన్ తన అనుభవాన్ని రహస్యంగా ఉంచారు. దీనిని బట్టి ఏలియన్స్ ఉన్నాయనే వాదనలు చాలా ఎక్కువగా వినిపించాయి. చాలామంది ఏరియా 51లో యుఎస్ఏ ప్రభుత్వం ఏలియన్ టెక్నాలజీని పరిశోధిస్తుందని నమ్ముతున్నారు. ఉదాహరణకు UFOల యొక్క డిజైన్ మరియు శక్తి వనరులను అధ్యయనం చేస్తున్నారని చెబుతారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి యుఎస్ఏ అత్యాధునిక ఆయుధాలు మరియు విమానాలను డెవలప్ చేస్తుందని కూడా నమ్ముతారు. మనం ఈ ఏలియన్స్ గురించి మాట్లాడుకుంటే ఏలియన్స్ గురించి అనేక ప్రశ్నలు మనకు ఉన్నాయి. ఇది శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ పరిష్కరించలేని పెద్ద పజిల్గా మిగిలిపోయింది. దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు ఏలియన్స్ జాడలను కనుగొనేందుకు భూమి మరియు అంతరిక్షంలో అనేక పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఖచ్చితమైన సమాధానాలు లభించలేదు. అయితే ఈ ప్రయత్నాలు మనకు అంతరిక్షం గురించి మరింత అవగాహన కలిగించాయి. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏలియన్స్ గురించి కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు చేశారు. వారు మనకంటే ఎంతో ముందున్న సాంకేతిక జ్ఞానం కలిగి ఉండవచ్చని, వారు మనకి మిత్రులుగా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.
ఉదాహరణకు కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు అక్కడ ప్రజలు ఆయనపై దాడి చేశారు. అదేవిధంగా ఏలియన్స్ మన గురించి తెలుసుకున్నప్పుడు వారు కూడా అలాగే ప్రవర్తించే అవకాశం ఉందని హాకింగ్ హెచ్చరించారు. అంతేకాకుండా ఏలియన్స్కు సిగ్నల్ పంపడం కూడా సురక్షితం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఏరియా 51 గురించి అనేక రహస్యాలు మరియు ఊహాజనిత కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతం గురించి అమెరికా ప్రభుత్వం చాలా రహస్యంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ పనిచేసే వ్యక్తులు తమ పని గురించి ఎవరితోనూ మాట్లాడరు. వారికి జీతాలు క్యాష్ రూపంలో ఇవ్వబడతాయని నమ్మకాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అమెరికా తన సాంకేతిక మరియు ఆర్థిక విజయాలకు ఏలియన్స్ సహాయం ఉందని నమ్ముతారు. అయితే ఈ విషయాల గురించి అమెరికా అధ్యక్షులు కూడా బహిరంగంగా మాట్లాడారు. ఈ రహస్యాలు బయటపడితే అది ప్రమాదకరమైన పరిణామాలను తీసుకురావచ్చని కూడా అంచనాలు ఉన్నాయి. 2013లో యుఎస్ ప్రభుత్వం ఏరియా 51 గురించి కొన్ని విషయాలు అధికారికంగా ప్రకటించింది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా, ఎందుకంటే ఇంతకు ముందు ఏరియా 51 గురించి ఏవీ అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే ప్రభుత్వం ఏరియా 51లో యుఎఫ్ఓలు లేదా ఏలియన్ టెక్నాలజీ ఉన్నాయని ధృవీకరించలేదు. కానీ అక్కడ రహస్య విమానాలు మరియు సైనిక ప్రయోగాలు జరుగుతున్నాయని ఒప్పుకుంది. అయితే ఇప్పటివరకు ఏరియా 51 హిస్టరీలో జరిగిన చాలా రహస్య విమానాల పరీక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది U2 స్పై ప్లేన్. 1950ల చివరిలో 1960ల ప్రారంభంలో ఏరియా 51లో U2 స్పై ప్లేన్ పరీక్షలు జరిగాయి. ఈ విమానాలు సోవియట్ యూనియన్ వంటి శత్రు దేశాలపై గూఢచర్య చేయడానికి ఉపయోగించబడ్డాయి. SR-71 బ్లాక్ బర్డ్. 1960ల చివరిలో SR-71 బ్లాక్ బర్డ్ అనే మరో రహస్య విమానం ఇక్కడ పరీక్షించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాల్లో ఒకటి. నెక్స్ట్, స్టెల్త్ టెక్నాలజీ. 1970లలో ఏరియా 51లో స్టెల్త్ టెక్నాలజీ అభివృద్ధి చేయబడింది. ఈ సాంకేతిక విమానాలను రాడార్లకు అదృశ్యం చేయడానికి సహాయపడుతుంది. ఇలాంటి మరెన్నో రహస్య ప్రయోగాలు చాలానే జరిగాయి, జరుగుతున్నాయి కూడా. రీసెంట్గా 2019లో అమెరికా సైన్యం తమకు తెలియకుండా ఏరియా 51లో ఏదో దాస్తుందంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నడిచింది. టోర్మ్ ఏరియా 51, మనల్ని వారు అడ్డుకోలేరు అంటూ ఫేస్బుక్లో ఓ ఈవెంట్ను పోస్ట్ చేశారు. ఈ దండయాత్రలో చేరేందుకు తాము కూడా సిద్ధం అంటూ 15 లక్షల మందికి పైగా ఆ ఈవెంట్ను లైక్ చేశారు. దీంతో అమెరికా వైమానిక దళం స్పందించక తప్పలేదు. ఈ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఓపెన్ ట్రైనింగ్ రేంజ్. ఎయిర్ ఫోర్స్ ఎప్పుడూ అమెరికా దాని ఆస్తులు రక్షించడంలో ముందుంటుంది అని ఉద్యమకారులకు హెచ్చరించింది. కొసమెరుపు ఏంటంటే ఇది కేవలం జోక్ మాత్రమేనని, దీన్ని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవద్దని ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. అయితే వైమానిక దళం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. అయితే ఏరియా 51 చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు మాత్రం చాలాసార్లు ఫ్లయింగ్ సాసర్ వంటి ఆకారాలను గాలిలో చూసినట్లు చెబుతున్నారు. వీటికి ఆధారాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వీటి ప్రచారం చాలా విస్తృతంగానే ఉంది. కొంతమంది నెటిజన్స్ ఏమంటున్నారంటే వాళ్ళ టూరిజం, రెస్టారెంట్ బిజినెస్ ఇంక్రీజెస్ చేసుకోవడానికి అక్కడ ప్రజలు ఇలా తరచూ అంటారు అని అంటున్నారు. కానీ అక్కడ నిజంగా ఏం జరుగుతున్నదో యుఎస్ గవర్నమెంట్కి తప్ప బయట ఎవరికీ తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరి ఏరియా 51 మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.